నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా మారిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు 2.5 ఏళ్లు గడుస్తున్న పదవుల భర్తీపై స్పష్టత లేకపోవడం కార్యకర్తలకు తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఏఐసీసీ నేతల ప్రకటనతో పదవులు ఆశించిన నాయకుల్లో కొత్త ఆశలు చిగురుస్తుండగా ఆ తర్వాత అప్పుడు ఇప్పుడు అని కాలయాపన చేస్తుండడంతో అసహనం పెరిగిపోతున్నది. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకుంటే ఎవరికి ప్రయోజనమో అర్థం కావడం లేదని, ఎవరికో ఒకరికి ఇస్తే వాళ్ళైనా సంతోషంగా సంతృప్తిగా ఉంటారనే అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమవుతున్నది. ఇక రాష్ట్రంలో ఆర్టీసీ చైర్మన్, మహిళా కమిషన్, పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సహా ఇంకా అనేక కీలక పదవులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో కొన్ని కుల సంఘాలకు ఫెడరేషన్లను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదనంగా మరికొన్ని ఫెడరేషన్లు, సామాజిక వర్గాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. కానీ వాటిని ఇంకా భర్తీ చేయలేదు. గత 2 ఏళ్లుగా ఏదో ఒక కారణంతో వీటి భర్తీ వాయిదా పడుతూ వస్తున్నది. నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశించి డెడ్లైన్ విధించినా ఇంతవరకు పోస్టులు భర్తీ కాలేదు. మరోవైపు నామినేటెడ్ పోస్టుల కోసం నాయకుల పేర్లను పీసీసీ ఇప్పటికే సేకరించింది. వాళ్ళలో ముఖ్యమైన పేర్లను వడపోసి మరో జాబితాను సిద్ధం చేసింది. అయితే ఇక్కడే తిరకాసు మొదలైంది. ఒకరు సిఫార్సు చేసిన పేరును మరొకరు వ్యతిరేకిస్తున్నారు. తాము సూచించిన వారికి, తమ నియోజకవర్గానికి, తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం వారు ఎంతగానో పనిచేశారని చెప్తున్నారు. దీంతో ఎవరికి పదవి ఇవ్వాలో తెలియక పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. ఒకరికి పదవి ఇస్తే నలుగురు వ్యతిరేకించడమో, అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడమో జరుగుతుందని, దీనికంటే పెండింగ్లో పెట్టడమే బెటర్ కదా అని కొందరు కీలక నేతలు ఆలోచిస్తున్నట్టు చర్చ జరుగుతుంది. దీంతో నామినేటెడ్ పోస్టులు ఎవరికి రాకుండా పోతున్నట్టు తెలుస్తున్నది. ఇక నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడంతో ఆశావహులతో పాటు కార్యకర్తల్లో సైతం ఆగ్రహం పెరిగిపోతున్నది. పార్టీ నాయకులు బహిరంగంగానే ఈ విషయాన్ని చెప్తున్నారు. ఎన్నాళ్ళు పెండింగ్లో పెడతారని మంత్రులు, ఎమ్మెల్యేలను వారు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికైనా అందరూ కూర్చొని ఒక ఏకాభిప్రాయానికి రావాలని, ఎవరికో ఒకరికి పదవులు ఇవ్వాలని నాయకులు కోరుకుంటున్నారు. కానీ ఈ విషయం అయితే మాత్రం ఇక పెండింగ్లో పడుతూ వస్తున్నది. ఎందుకంటే కొన్ని నెలలుగా సాగుతుంది ఈ తతంగం. దాదాపు 6 నెలల నుండి కూడా ఇదిగో నామినేటెడ్ పోస్టులు అదిగో వస్తున్నాయి, ఇక ఈయనకు వస్తుంది, ఆయనకు రావట్లేదని కూడా చాలా వార్తలు వచ్చాయి. చాలామంది కూడా వాస్తవానికి ఇది ఎమ్మెల్యే చాలామంది కూడా సాధారణ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొంతమంది ఎమ్మెల్యే టికెట్లు ఆశించారు, కానీ భంగపడ్డారు. భవిష్యత్తులో తప్పకుండా మీకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం, తప్పకుండా మంచి కీలకమైన పదవులు ఇస్తామని కూడా పార్టీ నాయకత్వం వారికి చెప్పింది. సరే, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా మంది కూడా టికెట్ కోసం ఆశపడ్డారు, వారు భంగపడ్డారు. వారికి కూడా పార్టీ నాయకత్వం కూడా సముచిత స్థానం కల్పిస్తామని కూడా భరోసా ఇచ్చింది. దాంతోపాటు గత 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం చాలా మంది అయితే మాత్రం చాలా ఇబ్బందులు పడి కూడా పార్టీ జెండా భుజాన వేసుకొని నిలుపుకొని వాళ్ళు చాలా కష్టపడ్డారు. వారికి తప్పకుండా గుర్తించాల్సిన అవసరం ఉంది, మీకు త్వరలో రాబోతున్నాయని కూడా వారికి సంకేతాలు ఇచ్చారు. ఇక చేరికల విషయానికి వస్తే మాత్రం చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు అది గెలవడానికి ఆస్కారమైంది. తప్పకుండా మీరు పార్టీలో చేరారు కాబట్టి మీకు అవకాశం కల్పిస్తామని వాళ్ళకు భరోసా ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య, చాలా మంది కూడా ఆశపడ్డారు, వాళ్ళకు హామీలు కూడా ఇచ్చారు. తీరా చూస్తే మాత్రం ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ అయితే మాత్రం బాగా పడుతూ లేట్ అవుతూనే ఉంది, ఆలస్యం అవుతుంది. ఒకవైపు ప్రభుత్వం కూడా వాళ్ళ పాలనా సమయం ఇప్పటికే 2.5 ఏళ్ళు అయిపోయింది, చాలా తక్కువ సమయం ఉంది. చూస్తుండగానే ఇప్పటికే పాత కార్పొరేషన్లు కూడా ఈ యొక్క వర్షాకాలంతో అయిపోబోతున్నాయి. కొత్త టీం కూడా వచ్చే అవకాశం ఉంది. ఉన్న వాళ్ళకు కొంతమంది కూడా ఆ యొక్క కార్పొరేషన్ల పదవీకాలం పొడిగించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేస్తే రాజకీయంగా కొంతమందికి ఒక ఉద్యోగం దొరికినట్టు ఉంటుందని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం ద్వారా పార్టీకి అలాగే వ్యక్తిగతంగా వాళ్ళకు కూడా పని చేసుకునే అవకాశం ఉంటుంది, ఇమేజ్ పెరిగే అవకాశం ఉంటుందని కూడా చాలామంది ఇటు రాష్ట్ర పరిధిలో అలాగే అధిష్టాన పరిధిలో 2-3 రకాలుగా
వాళ్ళ స్థాయిలో వాళ్ళు లాబింగ్ చేస్తున్నారు. ఈ అంశం ఇక పీసీసీ అధ్యక్షులు అయితే మాత్రం చాలా సందర్భాల్లో ఇక రేపే మాపే అన్నట్టు చాలా ప్రకటనలు చేశారు. సంక్రాంతికి రాబోతుంది, ఉగాదికి రాబోతుంది, ఇక ఇట్లా చేసుకుంటూ ఆఖరికి పండగలన్నీ అయిపోయాయి. ఇక నెక్స్ట్ అసలుకు ఈ పరిషత్ ఎన్నికలు అలాగే కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. కనీసం ఆలోపన జరుగుతుందా లేదా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్. ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ నిమిషం ప్రకారం అయితే మాత్రం మరికొద్ది గంటల్లో రోజుల్లో ఇక పోస్టుల భర్తీ అని వార్తలు వస్తున్నాయి. కానీ తీరా చివరిలో మాత్రం పెండింగ్లో పడుతుంది. ఇది చాలా మంది నేతల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి పెరిగిపోతుంది. ఒక రకమైన అనుమానము, ఒక రకమైన డిప్రెషన్ కూడా చాలా మంది కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మాకు వస్తుందా లేదా, చాలా మంది కార్యకర్తలు నాపై ఆధారపడి ఉన్నారు. ఒకవైపు మహిళా కమిషన్ ఉంది, అత్యంత కీలకమైన శాఖ. దాంతోపాటు ఇటు ఆర్టీసీ చైర్మన్ పదవి ఉన్నది, చాలా కీలకమైన విభాగం. ఇలాంటి సందర్భాల్లో ఇంకా చాలా వరకు అయితే మాత్రం కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి. ఇక ఎక్కడికక్కడ ఫెడరేషన్లు కూడా ఉన్నాయి. వాటి భర్తీ చేస్తే వాళ్ళకు ఒక సముచిత స్థానం కల్పించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆలస్యం అయితే పడుతుంది. ఇక పోటీ విషయానికి వస్తే మాత్రం ఆయనకు ఎందుకు ఇస్తున్నారు, ఈయనకి ఇవ్వండి, మా కులమైనకి ఇవ్వండి, ఆ కులమైనకి ఇవ్వద్దు, ఈయనకి ఎట్లు ఇస్తారు ఆయనకి ఎట్లు ఇస్తారు అని కూడా ఒక సిఫార్సులో ఏదైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్ల కాడ కూడా గందరగోళం కొనసాగుతుందట. ఆయనకి ఇస్తే మాత్రం నేను ఒప్పుకునే లేదు, పార్టీకి రాజీనామా చేస్తానని కొంతమంది, లేదు మా అనుచరుడికి ఇవ్వాల్సిందే, మావాడికి ఇవ్వాలని కూడా మరికొంతమంది. ఇలా మొత్తానికైతే మాత్రం ఈ సమస్య కారణంగా కూడా ఏఐసిసి యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా రాష్ట్ర పరిధిలో ఒక కొలిక్కి రాకపోవడం వల్ల, ఒక మంత్రుల మధ్య కూడా సయోధ్య లేకపోవడం, అలాగే అభ్యర్థుల విషయంలో కూడా ఒక క్లారిటీ లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుందని చాలామంది చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఏకాభిప్రాయం చాలా అవసరము. చాలా ఒకవైపు ప్రభుత్వం ఉన్నది, పదవులు ఖాళీగా ఉన్నాయి, పని చేయాలని చాలా మందికి ఉంటుంది, గుర్తింపు రావాలని చాలా ఉంటుంది. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఇటు అధికార పార్టీకి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఇంత లేటుగా చేయడం కూడా చాలా మందికి అయితే మాత్రం ఇబ్బంది పెడుతుంది. త్వరలో మరి ఈ యొక్క సమస్యకు మరి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఖాళీగా ఉన్న ఏదైతే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయడం అయితే మాత్రం రాష్ట్ర సర్కార్కి అయితే మాత్రం వాళ్ళకు ఒక లక్ష్యం అయితే ఉన్నది. ఆ లక్ష్యంగా తొందరగా ఈ యొక్క ఫినిష్ చేస్తే మాత్రం ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేట్ చేయడం వల్ల కూడా నష్టమే తప్ప లాభం అయితే ఏముండదు. ఎందుకంటే ఎలాగో మళ్ళీ ఎన్నికల దగ్గరికి వస్తే ఆ లోపు మళ్ళీ అటు ఇటు అయితే మాత్రం వాళ్ళు మళ్ళీ వ్యతిరేకంగా ప్రచారం అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ పదవి కూడా పూర్తిగా చేసే అవకాశం ఉండకపోవడం కారణంగా తొందరగా భర్తీ చేస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఆ దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందో లేదో త్వరలో తెలిసే అవకాశం ఉంది.